10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ కేవలం వారి యొక్క ఫోటోలు మాత్రమే వేసి అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికలో ప్రచురించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేదనో, ఆడపిల్లలను బయటికి పంపితే భద్రత లేదనో భయపడి మీ పిల్లలని చదివించడం ఆపవద్దు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఆడబిడ్డల భద్రతకు సమాజంలో అందరూ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి. ఈ రోజు 2 విషయాలు మాట్లాడడానికి నేను వచ్చాను. ఈ పేపర్ చూసారా? ఇక్కడ మన ప్రభుత్వ బడుల్లో అత్యధిక మార్కులు సాధించిన పిల్లల ఫోటోలు యాడ్గా ఇవ్వటము, అలాగే 596 మార్కులు పైబడిన వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పేపర్లో ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో కానీ, డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఫోటో కానీ ఎక్కడా లేకుండా అత్యధిక మార్కులు సాధించిన పిల్లలు మాత్రమే ఫోకస్ చేసి ఇచ్చారు. ఇలాగా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగా ఇవ్వటము. ఎందుకంటే ఎప్పుడు మన పేపర్లు చూసుకున్న ప్రైవేటు విద్యా సంస్థలే 1వ ర్యాంకు 2వ ర్యాంకు అని ఈ విధంగా అన్ని పేపర్లను వాళ్ళ యాడలు మాత్రమే ఉండేవి. కానీ ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మార్కులు సాధించినట్టుగా వేసినటువంటి పేపర్లో మరి అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా ప్రభుత్వానికే ఇది సాధ్యపడింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 13 మందిలో కూడా ఆడపిల్లలే ఎక్కువ, 12 మంది బాలికలు ఉన్నారు. అలాగే నిన్న 2000 మంది పైగానేమో 590 మార్కులు, ఇలా అత్యధికంగా ఎక్కువ మార్కులు ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలందరికీ కూడా వచ్చినాయి. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అలాగే టీచర్స్ స్టాఫ్ కూడా మంచి వాళ్ళు ఎంతో బాధ్యత తీసుకుని మరి చదివిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. నిన్న ఒక తల్లిదండ్రులు ఎక్కువ మార్కులు వచ్చినట్టు ఆడపిల్లల్ని నాకు పరిచయం చేసి ఇలాగ వచ్చినాయి అని చెప్పడానికి వచ్చారు. మరి తర్వాత ఏం చదువుకుంటున్నారు, ఏం చదివిస్తున్నారు అని అంటే తండ్రి ఏమో అమ్మ 10th క్లాస్ వరకు చదివించాం కదమ్మా, మా ఊళ్ళో అంతవరకే ఉంది, అయిపోయింది అని ఆయన. తండ్రి ఏమో దూరం ఎందుకమ్మా, తల్లి ఏమో దూరం ఎందుకమ్మా చదివించడము, రోజులు బాగలేదు కదని తల్లి. అలా కాదు కదా, ఇప్పుడు చదువుకుంటానని అంటున్నారు, ఆడపిల్లని పెళ్లి చేసేస్తాము 10th క్లాస్ వరకు అయిపోయింది కదా అని, లేకపోతే భయపడో ఇలాగ చదువు మానిపించడము అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాను. మగపిల్లడికైనా సరే 10th క్లాస్ వరకు చదివించాం కదా పనిలో పెట్టేద్దామని ఆలోచన కొంతమంది చేస్తున్నారు తల్లిదండ్రులు. అలాగొద్దు. పిల్లలు చదువుకుంటానంటున్నప్పుడు చదివించండి. వీళ్ళే మన దేశ భవిష్యత్తు. రేపొద్దున వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో, విదేశాల్లో ఉంటారో, లేకపోతే ఇక్కడ దేశంలో ఏమేమి ఉంటారో అని చదువు అనేది ఇంకా డిగ్రీ వరకు అన్నా చదివిస్తే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు బిజినెస్ చేసుకున్న మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. కాబట్టి పిల్లలందరినీ చదువుకుంటానంటున్నందుకు వాళ్ళందరినీ చదివించండి. అలాగే ఆడపిల్లల్ని అయితే మాత్రం పెళ్ళిళ్ళు చేసేస్తామని భయం ఉంటుంది. కానీ ఇప్పుడు కుటుంబంలో కూడా ఇంట్లో పెట్టుకుంటే మాత్రం కుటుంబంలో కొంతమందిని బారి నుంచి ఆడపిల్లల్ని రక్షించగలుగుతున్నామా? అది సమాజంలో అందరికీ మార్పు అనేది రావాలి. ఆడపిల్లని కాపాడుకోలే, ఆడపిల్ల సృష్టికర్త, ఆడపిల్ల లేకపోతే మొత్తం సృష్టి లేదు. అలాంటి ఆడపిల్లల మీద అగాత్యాలు జరగకుండా అది కింద స్థాయి నుంచి కుటుంబ స్థాయి నుంచి అందరికీ రావాలి. అంతేగాని కేవలం ఏం జరుగుద్ది అనే భయంతో బయటకు పంపిస్తే అని మాత్రం చదువు ఆపద్దమ్మా. తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను, చదివించండి. ఎందుకంటే నాణ్యమైన విద్య ఇప్పుడు 10th వరకు మీరు ఎలాగా చదివించారో గవర్నమెంట్ స్కూల్లో, అలాగే ప్రభుత్వ బడుల్లో ఎలా చదివించారు, ప్రభుత్వ కళాశాలలు కాలేజీలు కూడా ఉన్నాయి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు. అందులో మన ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పెట్టి పిల్లల్ని చదివించండి. వాళ్ళు ఏమేమి అవ్వాలనుకుంటున్నారో, ఏం చదవాలనుకుంటున్నారో తప్పితే మీరు మానిపించొద్దు. మగపిల్లల్ని పనిలో పెట్టొద్దు. ఆడపిల్లలకి మరి ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయొద్దు. వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఒక వయసు రాకుండా 18 ఏళ్ళు నిండకుండా ఈలోపు మీరు ఇంట్లో పెట్టుకోలేరు. కాబట్టి చదివించండి అమ్మా. తల్లిదండ్రులకి నా విజ్ఞప్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆడపిల్లల్ని చదివించండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.